ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క వీడియో ద్వారా మీరు పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అనేటువంటి ఎగ్జామ్ రాయబోతున్నారు. సో అక్కడ మీరు చేసేటువంటి వర్క్స్ ఏం చేయాల్సి ఉంటుంది అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ కొన్ని వర్క్స్ అనేది నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్లో మీకు మీ ముందు ఒక ఫ్లవర్ అనేది పెట్టడం జరుగుతుంది. అది బ్రాంచ్తో సహా మీ ముందు పెట్టడం జరుగుతుంది. దానికి కొన్ని లీవ్స్ కావచ్చు, కొన్ని ఫ్లవర్స్ కావచ్చు ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అది ఉన్నది ఉన్నట్టు మీరు పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్దాం. చూడండి, మీకు ఆ యొక్క ఫ్లవర్ తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి బిఫోర్ ఆ యొక్క మొక్క నుండి ఆ కొమ్మని వాళ్ళు విరిచి తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ దాంతో పాటు కాండంతో పాటు కొంచెం ఒక లేయర్ అనేది అక్కడ మీకు ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మనము మన పెయింటింగ్లో ప్రతి డీటెయిల్ మనం చూపించాల్సి ఉంటుంది. అది కంపల్సరీనా అంటే కాదు, మీకు మంచి మార్క్స్ రావడానికి చిన్న చిన్న పాయింట్స్ కూడా చూపిస్తే మీకు మంచి మార్క్స్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం మందార చూసినట్లయితే వాళ్ళు పెట్టినటువంటి కొమ్మ ఏ విధంగా ఉన్నప్పటికీ, అది కొన్ని కర్వ్స్ ఉన్నప్పటికీ లేదా ఇంకేదో బాగా లావు ఉన్నప్పటికీ, మీరు చేసే పెయింటింగ్ మాత్రం మీరు ఈ విధంగా చేస్తే మంచి మార్క్స్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి లీవ్స్ ఫ్లవర్స్ వాడిపోయి ఉండొచ్చు, బట్ మీరు తీసుకునేటువంటి పెయింటింగ్ మాత్రం ఫ్రెష్గా ఉండే విధంగా చూడండి, న్యాచురల్గా ఉండే విధంగా చూడండి. ఓకే, చూడండి, ఈ కొమ్మ మొత్తం కూడా నేను తీసుకోవడం జరిగింది. పేపర్కి మనం పెన్సిల్తోని స్కేల్ వెడల్పుతోని బార్డర్ తీసుకున్నాం. అయితే ఈ పేపర్ మొత్తంలో నేను లీవ్స్ దానికి తగిన సైజులో, ఫ్లవర్స్ దానికి తగిన సైజులో ఈ యొక్క మొగ్గలు అనేది నేను పెయింటింగ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎక్కువ ప్లేస్ వేస్ట్ కానివ్వలేదు. చూడండి, ఇటువైపు ఎంత స్పేస్ అయితే ఇచ్చిందో దాదాపు ఇటువైపు అంతే స్పేస్ ఇవ్వడం జరిగింది. పైన కూడా కొంచెం తక్కువ ప్లేస్ వదిలిపెట్టడం జరిగింది, కింద కూడా అంతే తక్కువ ప్లేస్ వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి పేపర్ని నిండుగా యూజ్ చేసుకోవడం అనేది కూడా మెయిన్గా మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ లీవ్స్ క్వశ్చన్ తెలుసు మీకు, 2 లేదా 3 ఆకులు గల పుష్పాన్ని గీసి కలరింగ్ చేయమని చెప్తాడు. సో 2-3 ఆకులు అన్న తర్వాత కనీసం ఆ 2-3 ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకొని, మీకు వీలై టైం మీకు ఎక్కువ ఉండి కుదిరితే ఇంకొన్ని ఆకులు మీరు వేస్తే బెటర్. ఇక్కడ చూడండి, ఆకులన్నీ ఒకే సైజులో లేదు. ఓకే, ఆకులన్నీ ఒకే సైజులో లేదు, అలాగే ఒకే కలర్లో కూడా లేదు. ఏంటి, ఇవి పెద్ద సైజులో ఉంది అంటే ఇది కొంచెం ఎక్కువ కాలం ముందు వచ్చినటువంటి ఆకులు, దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చినటువంటి ఆకులు, తర్వాత ఈ లీవ్స్ అనేది ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది కాబట్టి ఎల్లో షేడ్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. వీటికి కొంచెం డార్క్ కలర్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. సో ఒకే కలర్లో లీవ్స్ అనగానే మనం గ్రీన్ అనుకుంటాం, గ్రీన్ ఉన్నప్పటికీ దాంట్లో మళ్ళీ ఈ లైట్స్ అండ్ డార్క్నెస్ అనేది చూపిస్తే మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఫ్లవర్ తీసుకున్నాం. ఫ్లవర్ కూడా నేను 3 స్టేజెస్లో మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఒకటి అప్పుడే వస్తున్నటువంటి మొగ్గ రూపంలో ఉంది, ఇది ఇంకా కూడా అది బయటికి ఆ ఫ్లవర్ అనేది బయటికి రాలేదు. సో కంప్లీట్ గ్రీన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మిడిల్ స్టేజ్లో ఉన్నటువంటి ఫ్లవర్ అనుకోండి. సో దీన్ని మనం చూపించడం జరిగింది. కంప్లీట్ అది ఏమంటారు, విరబూసిన తర్వాత ఉన్నటువంటి ఫ్లవర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా ఈ లైట్నెస్ అండ్ డార్క్నెస్ ఇవ్వడానికి ఎల్లో అండ్ వైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ కూడా చూడండి, మీకు చాలా నేచురల్గా ఉండడానికి ఈ లైన్స్ అనేది మీకు అంటే మంచి మార్క్స్ రావడానికి, అదేవిధంగా ఒరిజినల్ లుక్ రావడానికి ఇటువంటి అన్నీ కూడా ప్రతి చిన్న టాపిక్ కూడా మనం చూపించాలి. అదేవిధంగా ఈ చిన్న చిన్న లేయర్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అంటే మీరు ముందు ఆ యొక్క కొమ్మని పరిశీలించాలి. కొమ్మను పరిశీలించిన తర్వాత ఇటువంటివన్నీ కూడా ప్రజెంటేషన్ చేస్తూ మీ ఆర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా హైబిస్కస్ మందారకు సంబంధించినటువంటి ఫ్లవర్ మీకు ఎగ్జామ్లో మీ ముందు పెట్టినట్టయితే ఆ యొక్క ఫ్లవర్ మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా దాని బ్రాంచెస్ తీసుకోవాలి, ఏ విధంగా దాని యొక్క లీవ్స్ పెయింటింగ్ చేయాలి, డ్రాయింగ్ చేయాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నేర్చుకుందాం. పేపర్ మీకు ఇవ్వగానే
స్కేల్ వెడల్పుతో మీరు బార్డర్ అనేది తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, పేపర్కి రఫ్గా ఉండే సైడ్ మీ యొక్క ఆన్సర్ చేయండి. మీకు అవుట్లైన్ ఉన్నటువంటి వర్క్ మాత్రమే స్మూత్ వైపు చేస్తారు. అంటే అవుట్లైన్ మీకు ఏ వర్క్ ఉంటుంది, ఫస్ట్ పేపర్ ఉంది ఓన్లీ అవుట్లైన్, చిన్న డిజైన్ని పెద్దగా డ్రా చేయాలి. సో అదేవిధంగా మీకు 6th పేపర్ ఉంటుంది, ఏంటది జామెట్రికల్ డ్రాయింగ్ అని లేదా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అని. ఈ పేపర్స్ మాత్రమే మీరు స్మూత్గా ఉన్న వైపు చేయొచ్చు. జామెట్రికల్ డ్రాయింగ్ అనేది మీరు 2 sides కూడా యూజ్ చేయొచ్చు పేపర్కి. సో మిగతా పేపర్లు అన్నీ కూడా ఒకవైపు స్మూత్ ఉంటుంది, ఒకవైపు కొంచెం రఫ్గా ఉంటుంది, టెక్చర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇటువైపు మీరు కలర్ షేడింగ్స్ కానీ పెన్సిల్ షేడింగ్స్ కానీ ఉన్నది రఫ్ సైడ్ అనేది చేయండి. ఓకే, నాకు ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత నేనేం చేయాలి, మీకు పేపర్కి మిడిల్లో చూడండి, ఇటువైపు నుంచి ఈ చివరి వరకు ఉన్న బార్డర్ ఏదైతే ఉందో పేపర్ మిడిల్లో కింది నుంచి దాదాపు ఒక 1/2 ఇంచు, కింది నుంచి 1/2 ఇంచు 1 ఇంచు హైట్లోకి రఫ్గా ఒక లైన్ తీసుకుంటున్నా. ఓకే, రఫ్గా ఈ లైన్ ఏంటి, నాకు ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మ అని అనుకుంటున్నా. సరే, అదేవిధంగా మనం అనుకున్నాం కదా, అది ఒక కొమ్మకి విరిచి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ఒక చిన్న లేయర్ కనిపించాలి అని. సో ఇది ఒక లేయర్ లాగా నేను అనుకుంటున్నా. నెక్స్ట్, ఈ కొమ్మ పరిమాణం మరీ ఎక్కువ కాకుండా మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా ఒక మీడియం సైజులో ఉండే విధంగా నేను తీసుకుంటున్నాను. నిజానికి ఇది మీరు లైట్గా తీసుకోవాలి, మీకు వీడియోలో కనిపించాలి, పెన్సిల్ లైన్ కనిపించదు కాబట్టి నేను కొంచెం డార్క్గా తీసుకుంటున్నా. సో ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని యొక్క స్ట్రక్చర్ మీరు ముందే డిసైడ్ అవ్వాలి. నిజానికి మీ ముందు పెట్టినటువంటి ఆ యొక్క పుష్పానికి ఆ కొమ్మకి చాలా ఆకులు ఉంటాయి, చాలా ఫ్లవర్స్ ఉంటుంది, కానీ మీకు 2-3 లీవ్సే కావాలి. ఏ ప్లేస్లో అవి రావాలో మీరు డిసైడ్ చేసుకోండి. అక్కడ నిజంగా ఉన్నట్టు చేయాల్సిన అవసరం లేదు, మీకు పేపర్కి తగినట్లు మీరు దాన్ని మెర్జ్ చేసుకోవాలి. కాబట్టి ఏ ప్లేస్లో లీవ్స్ కావాలో రఫ్గా అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఈ ప్లేస్లో నేను ఒక లీఫ్ ఇద్దామనుకుంటున్నా, ఇక్కడ ఒక లీఫ్ ఇద్దామనుకుంటున్నా, ఇక్కడ ఒకటి అనుకుంటున్నా, ఇక్కడ ఒకటి అనుకుంటున్నా. మొత్తానికి ఫ్లవర్ వచ్చేసి ఈ ప్లేస్లో అనుకుంటున్నా, ఫ్లవర్ వచ్చేసి ఇటు వచ్చేసి ఒక మొగ్గ లేదా లీవ్స్ కావచ్చు. సో ఈ విధంగా అనుకుంటున్నా. ఇప్పుడు లీవ్స్ కూడా వచ్చిన తర్వాత మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు. సో కాండం పొడవు ఉంటుంది, ఈ కాడ పొడవు ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మరి మందార అనుకున్నాం కదా, మందార వెడల్పు ఉంటుంది. ఓకే, వెడల్పు డ్రా చేసుకుందాం. ఇక్కడ కట్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటది, మనం అన్నాం కదా ఎడ్జెస్ ఏదైతే ఉందో అది కటింగ్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ కట్స్ అనేది కూడా మీరు చూపించాలి. ఎన్ని అనేది మీ ఇష్టము, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నేను. ఓకే, 1 సైడ్ లీఫ్ అనేది నేను డ్రా చేసేసుకున్నా. నెక్స్ట్ సెకండ్ సైడ్ రైట్, ఇక్కడ కూడా వెడల్పు ఉండాలి. చూడండి, ఈ బార్డర్ లైన్కి కొంచెం దూరంలోనే నేను ఇది తీసుకున్నా. ఇటువైపు ఎంత ప్లేస్ ఇచ్చినా ఇటువైపు అంతే ఇవ్వాలి అని మళ్ళీ అది మెజర్మెంట్ ఏం లేదు, అందాదా తీసుకోండి మీరైతే. ఓకే, ఈ లైన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండకూడదు, లైట్గా తీసుకోండి. మళ్ళీ పెన్సిల్ లైన్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. సో దీన్ని కూడా ఈ యొక్క ఎడ్జెస్ కట్ చేసి ఉంటుంది. సో జస్ట్ మీరు డైరెక్ట్ కూడా ఎడ్జెస్ తీసుకోవచ్చు, నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. సో ఈ విధంగా తీసుకొని రైట్ నేను ఓకే ఒక 2 ఆకులు అయితే నేను తీసుకున్నా. ఈ 2 ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, లీవ్స్ ఎదురెదురు. నేను ఇది కింది నుంచి తీసుకున్నా, రెండవది ఈ కొంచెం పైలో తీసుకున్నా. నిజానికి ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి,
మందార ఆకు ఎక్కడైతే వస్తుందో ఆ ఆకు కాండం మధ్యలో ఈ బ్రాంచెస్ మధ్యలో మరొక చిన్న లీఫ్ ఉంటుంది. సో దానికోసం కూడా మీరు ఒక లైన్ తీసుకోండి, చిన్నది వస్తుంది. రైట్, ఇప్పుడు రెండో స్టెప్కి వచ్చినాం. ఇక్కడ నేను లీవ్స్ తీసుకోవాలనుకున్నా కదా. సో ఈ లీవ్స్ వచ్చేసి ఇంత పెద్ద సైజులో కాకుండా కొంచెం తక్కువ సైజులో అనేది నేను అనుకుంటున్నా. సో కొంచెం తక్కువ సైజులో నేను ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకో లీఫ్ ఉండాలి కాబట్టి దానికి ఒక చిన్న లైన్ తీసుకోండి. రైట్, 4 లీవ్స్ అనేది వచ్చింది. సరే, వీటికి ఎడ్జెస్ కట్టింగ్స్ అనేది నేను కలరింగ్లో చూపిస్తాను డైరెక్ట్, టైం వేస్ట్ కాకుండా. దీనికి ఒక మొగ్గ కూడా ఉండాలి కదా. సో దానికోసం నేను ఈ ప్లేస్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడే ఆ యొక్క మొగ్గ కూడా నేను డ్రాయింగ్ చేస్తున్నా. మందార చూడండి, ఆ ఫ్లవర్కి ఒక కవచం లాగా ఒక తొడుగు ఉంటుంది స్టార్టింగ్లో, ఈ విధంగా కట్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక చిన్న లేయర్స్ మీకు బయటికి స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇవి కూడా మీరు మీ వర్క్లో ప్రజెంటేషన్ చేయండి. మీకు కనిపించడానికి నేను డార్క్ తీస్తున్నా, మళ్ళీ కలరింగ్లో అవి కనిపించకూడదు. సో అవన్నీ కూడా లైట్గా మీరు డ్రా చేయండి. రైట్, ఇప్పుడు నాకు మొగ్గకు సంబంధించినటువంటి అవుట్లైన్ అనేది వచ్చింది. సరే, కలరింగ్ ఎలా చేయాలనేది నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ ఫ్లవర్ కావాలి. మెయిన్ ఫ్లవర్ వచ్చేసి నేనేమనుకుంటున్నా, ఈ ప్లేస్లో అనుకున్నాము. సో ఈ ప్లేస్ అనేది మనకి కనిపించే విధంగా చూసుకోండి. ఫ్లవర్కి మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మిడిల్లో చూడండి, ఒక మిడిల్లో ఒక చందమామ ఆకారంలో మీరు ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత రైట్, అంటే కంప్లీట్ వెడల్పు తక్కువ ఉండాలి, పొడవు ఎక్కువ ఉండాలి. అలానే ఓవెల్ షేప్ ఉండకూడదు. ఇక్కడ కొంచెం వెడల్పు ఉండాలి, మధ్యలో ఇక్కడ డౌన్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ వెడల్పు ఉండాలి, మళ్ళీ డౌన్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ వెడల్పు ఉండాలి. సో ఇది మిడిల్ పాయింట్ ఫ్లవర్కి అనుకుంటే, ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో మిడ్ పాయింట్ మీరు కంప్లీట్ ఒక చిన్న లైన్తో చూపిస్తున్నా. ఈ మిడిల్ పాయింట్ నుంచి సెకండ్ పెటల్ అనేది బయటకు వస్తుంది. ఈ పెటల్స్ అనేది గుర్తుపెట్టుకోండి, కొంచెం కర్వ్స్ ఉంటుంది, రౌండ్ ఉండదు. చాలామంది ఏం చేస్తారు, ఇట్లా రౌండ్గా తీస్తారు, అట్లా ఉండకూడదు. రెండోది, ఈ యొక్క వెడల్పు ఏదైతుందో ఈ మిడిల్ ప్లేస్ నుంచి తీసుకోండి. ఓకే, రైట్, మిడిల్ ప్లేస్ నుంచి కొంచెం కర్వ్స్ ఉండే విధంగా తీసుకోండి. ఇటువైపు కూడా అంతే, మిడిల్ ప్లేస్లో స్టార్ట్ చేయండి, ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్ట్ చేయండి. దీన్ని కూడా కొన్ని కర్వ్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అయితే ఇది ఇంత పొడవు వచ్చింది, ఇది ఇంత పొడవు వచ్చింది. చాలామంది ఏం చేస్తారు, ఇంతే పొడవుతో ఇటు తీసుకుంటున్నారు, అది తప్పు. ఇక్కడ నుంచి ఈ వెడల్పు ఎంత అవుతుందో అంతే వెడల్పు ఇక్కడ తీసుకోండి. అంటే దాదాపు ఇది ఈ వెడల్పులోనే మీరు రెండు చూపించాలి. ఇట్లా మిడిల్ లైన్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా చూపించండి. సో కొంచెం కర్వ్స్ ఉండాలి. ఈ రెండింటి మధ్యలో కొంచెం ఈ గ్యాప్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అవసరం లేదు, దీనికి కలిసిపోతుంది. ఈ విధంగా మీరు ఫ్లవర్ వచ్చేసింది. సో ఈ కొమ్మ సైజు నేను కొంచెం చిన్నగా చేస్తున్నా. నెక్స్ట్ ఈ మిడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ మిడ్ ప్లేస్ నుంచి మనం కొంచెం కిందకు వస్తాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చెప్పా కదా, దానికి ఒక లేయర్ తొడుగు వలె ఉంటుంది. ఈ డ్రాయింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. 20 మార్క్స్ డ్రాయింగ్ షేప్సే చూస్తాడు. మీరు చేసేటువంటి ఆ లీవ్స్ కావచ్చు, ఆ ఫ్లవర్స్, ఆ పెటల్స్ కావచ్చు, మీరు కరెక్ట్ షేప్స్ ఉందా లేదా అనేది చూస్తాడు. దానికే మీకు 20 మార్క్స్ అనేది అలాట్ అవుతాయి. సో
ఈ విధంగా మీరు అవుట్లైన్ వర్క్ అనేది తయారు చేసుకోండి. ఇప్పుడు మనకేంటి ఫ్లవర్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి బడ్ వచ్చింది, లీవ్స్ వచ్చినాయి. మనకి 2, 3 అన్నాడు కానీ మనము 4 తీసుకున్నాము. సరే, ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం ఉంటే ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, వీటికి మరి మనం ఆన్సర్ చేయాలి కదా. ఫస్ట్ ఫ్లవర్ అనేది ఉంది, ఫ్లవర్కి మనం ఆన్సర్ చేద్దాం. ముందు లోపల ఉన్నటువంటి ఆ రఫ్ లైన్స్ అన్నీ రిమూవ్ చేసుకోండి. మళ్ళీ కలర్ చేసిన తర్వాత ఇవి బయటికి కనిపిస్తాయి కాబట్టి మీకు కనిపించే విధంగా జస్ట్ ఆ లైన్స్ మీకు కనిపించే విధంగా తయారు చేసుకోండి. రైట్, ఇప్పుడు కలర్స్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు కలర్స్ మెయిన్గా మనకి మీకు కలర్స్ దగ్గర పెట్టుకోండి, వాటర్ కొంచెం దూరం పెట్టుకోండి. జాగ్రత్త, ఏ కలర్స్ ఎలా తీసుకుంటున్నా అనేది మీరు గమనించండి. కాటన్ క్లాత్ నేను నా పక్కనే పెట్టుకున్నా, మీకు వీడియోలో అది కనిపించదు. జస్ట్ ఇటువైపు చేస్తున్న ప్రతిసారి నేను వాచ్ చేస్తున్న ఆ యొక్క బ్రష్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ పెయింటింగ్ చేసేటప్పుడు మనకి ఏది కూడా ఓన్లీ సింగిల్ కలర్లో ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సో నేనేం చేస్తున్నా, ఈ యొక్క ఫస్ట్ పెటల్ ఏదైతే ఉందో ఫ్లవర్కి మేజర్గా ముందు కనిపించేటువంటిది మిడిల్లో కంప్లీట్ వైట్ నేను ఈ విధంగా చూడండి, ఈ విధంగా స్ట్రోక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లైట్ ఎల్లోతోని అక్కడక్కడ సేమ్ స్ట్రోక్స్ అనేది, అంటే ఓన్లీ వైట్ కాకుండా కొంత ఎల్లోతో కూడా నేను ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, డార్క్ రెడ్ తీసుకుంటున్నాం. జస్ట్ పైకి బ్రష్ ఫోల్డ్ చేసి ఈ విధంగా, అంటే ఆ సన్నటి లైన్స్ మీకు అక్కడ కనిపించే విధంగా నేను బ్రష్ అనేది జస్ట్ అక్కడ ఒత్తి పడుతూ ముందుకెళ్ళేసరికి దాన్ని పైకి లేపడం జరుగుతుంది. అంటే ఆ లైన్స్ అనేది మీకు అక్కడ కనిపించాలనే ఉద్దేశంతో. ఇది ప్రాక్టీస్లో మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ టైమే రాకపోవచ్చు, దానికి నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రష్ మూమెంట్ కూడా చూడండి, ఆ యొక్క పెటల్ ఎటువైపు ఉంటే అటువైపు మనము ఈ యొక్క స్ట్రోక్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మిడ్ నుంచి అవుట్లైన్కి తీసుకున్నాం. జస్ట్ బ్రష్కి ఎక్కువ కలర్ ఉండకూడదు. ఆ కలర్ లేకుండా అక్కడ ఉన్న ఆ కలర్తోనే మళ్ళీ మనం స్ట్రోక్స్ అనేది ఇవ్వాలి. సన్నటి లైన్స్తోని ఆ యొక్క ఎల్లో వైట్ అనేది ఫిల్ అవుతూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే, ఒకటి కంప్లీటెడ్. ఇంకా మీకు ఇది ఎక్కువ వెడల్పు కావాలి అనుకుంటే ఇటువైపు కొంచెం పెంచుకోవచ్చు. ఎడ్జెస్ అనేది రౌండ్గా ఉండాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటి, బ్రష్ ఆ ఫోల్డింగ్ అనేది, అంటే ఈ పెటల్ ఇటు రౌండ్ అయింది, ఇటు రౌండ్ అయింది, నా బ్రష్ కూడా ఇటువైపే స్ట్రోక్స్ ఇవ్వాలి నేను. ఓకే, మళ్ళీ బ్రష్ వాష్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, మిడిల్లో వైట్ తీసుకుంటున్నా. సేమ్ వైట్ అప్లై చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం ఎల్లో కూడా తీసుకుంటున్నా. దాదాపు చూడండి, ఈ పెటల్లో దాదాపు 50% ఏబో నేను వైట్ ఎల్లోతోని ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా బ్రష్ మేజర్ కలర్ ఏదైతుందో మనం పైకి దాన్ని డిప్ చేయాలి. ఈ రెండు తాకకుండా చూడండి, ఆ మధ్యలో వైట్ ఉంటే ఇంకొంచెం బ్యూటీ అనేది వస్తుంది. సన్నట్ లైన్స్ రావడానికి ఎక్కువ కలర్ అనేది తీసుకోకూడదు.
ఇక్కడ నుంచి సన్నటి లేయర్ లాగా మధ్యలో కొంచెం అవసరమైతే ఈ మిడిల్ ప్లేస్లో కొంచెం డార్క్ ఉండాలి. ఇది సెకండ్ సైడ్ చేసినటువంటి వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే ఒక్కొక్కటి ఒక్కోసారి చేయాలి. అన్నిటికీ ఒకేసారి వైట్ అప్లై చేసి అన్నిటికీ ఒకేసారి ఎల్లో అప్లై చేసి చేస్తా అంటే ఈ యొక్క వర్క్ అనేది సక్సెస్ఫుల్గా రాదు. సో బ్రష్ క్లియర్గా మీరు వాష్ చేసుకోండి. మళ్ళీ ఆ రెడ్ కలర్ ఉంటే అది మిక్స్ అయ్యి కనిపిస్తూ ఉంది చూడండి. క్లియర్గా వాష్ చేసుకోండి. ఎల్లో కూడా ఎంత అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది మీకు ఎక్స్పీరియన్స్లో అర్థమైపోతుంది. నిజానికి ఇంతే తీసుకోవాలి, ఇంతే అప్లై చేయాలి అని కూడా రూల్ ఏం లేదు. మనం వైట్ ఎల్లో అనేది కనిపిస్తే ఎక్కువ బ్యూటీ అనేది బయటకు వస్తుంది. నిజానికి పేపర్ రొటేట్ చేసుకుంటూ చేస్తే ఇంకా బాగా వస్తుంది. నేను మీకు వీడియోలో మళ్ళీ పేపర్ రొటేట్ చేస్తూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఆ పని చేయట్లేదు. ఈ ప్లేస్లో డార్క్ ఉండాలి. మొత్తానికి ఈ వర్క్ అనేది ఫ్లాట్ బ్రష్ అయితేనే మీకు చేయడానికి కుదురుతుంది. రౌండ్ బ్రష్తో మీకు ఈ వర్క్ అనేది చేయడానికి రాదు. ఓన్లీ ఫ్లాట్ బ్రష్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో రెండు అనేది ఉంది. మళ్ళీ నేను బ్రష్ అనేది వాష్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి వైట్. ఓకే, తర్వాత ఎల్లో. సార్ ఎందుకు ఎల్లో ఈ వైట్ మాత్రమే అంటే ఏ వస్తువుకైనా సరే మనకి ఆ వెలుగు నీడలు అనేది చూపించాల్సి ఉంటుంది. వెలుగు నీడలు అని అంటే ఆ వస్తువు మీద ఎక్కడైతే ఆ లైటింగ్ పడుతుందో దాన్ని వెలుగు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కడైతే లైటింగ్ సోర్స్ అనేది ఉండదో దాన్ని నీడ అని చెప్పొచ్చు. సో అటువంటి వెలుగు నీడలను చూపించడానికి మేజర్గా 2 కలర్స్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. అదే వైట్ అండ్ ఎల్లో. సో దానికోసమే నేను ఎక్కువ ఆ 2 కలర్స్ ప్రతి దాంట్లో, ఫ్లవర్స్ అనే కాదు ఆబ్జెక్ట్లో కూడా మనము ఆ కలర్స్ అనేది యూజ్ చేస్తాము. రైట్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది. అక్కడ కూడా వైట్ అప్లై చేస్తున్నా. సో కొంచెం ఎల్లో కూడా తీసుకుంటున్నా. ఈ బ్రష్ కొంచెం గట్టిగా తీసుకొని అక్కడ గట్టిగా ప్రెస్ చేస్తూ పైకి డిప్ చేయాలి. సో ఈ సన్నట్ లైన్స్ అనేది మీకు ఎక్కడైతే కనిపిస్తుందో రైట్, ఈ విధంగా మనం ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ కింద కూడా ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది చూడండి. ఈ రెండిటికి మళ్ళీ కొంచెం వ్యత్యాసం తెలియడం కోసం నేను ఎల్లో తీసుకుంటున్నా, వైట్ తీసుకుంటున్నా, తర్వాత రెడ్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి. ఓకే, ఈ విధంగా మనం ఫ్లవర్ పెయింటింగ్ అనేది
చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఈ మధ్యలో మనకి ఆ పొప్పొడి సంబంధించినటువంటిది అదొకటి ఉంటుంది కదా, దానికోసం కూడా మీరు ఎల్లో లైన్ గీత తీసుకోండి. ఓకే, ఎల్లో లైన్ తీసుకున్న తర్వాత సేమ్ ఎల్లోతోనే అటువైపు ఇటువైపు కొన్ని లైన్స్ లాగా మీరు జస్ట్ తీసుకోండి. అవసరమైతే కొంచెం లైట్గా రెడ్ లైన్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అనంటే రెడ్ కలర్తోని చివరన పుప్పడి ఉండే విధంగా చిన్న చిన్న డాట్స్ రూపంలో పెట్టండి. సో ఇవి ఎన్ని పెట్టాలి ఏంటనేది జస్ట్ మీకు అక్కడ అవకాశాన్ని బట్టి పెట్టండి. వీటికి ఒక కౌంటింగ్ అనేది ఏది ఉండదు కదా. ఈ విధంగా ఫ్లవర్ అనేది మనం పెయింటింగ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ పేపర్ మొత్తం చూద్దాం. ప్రస్తుతానికి మీకు ఫ్లవర్ కంప్లీట్ అయింది, బట్ లీవ్స్ ఉంది. ఆ తర్వాత ఆ మొగ్గ అనేది ఉంది. సో దాన్ని మొగ్గని కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం. ఆ రెడ్ కలర్తో పని అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొగ్గ అనుకున్నాం కదా. అయితే ఇది కొంచెం ఈజీనే ఉంటుంది, ఎందుకంటే దీనికి ఆ పెటల్స్ అనేది ఇండివిజువల్ లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, వైట్ అదేవిధంగా ఎల్లో, వైట్ ఎల్లోతోని జస్ట్ స్ట్రెయిట్ సంబంధించినటువంటి స్ట్రోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా, ఈ మెయిన్ కలర్ ఏదైతే రెడ్ ఉందో రెడ్ కలర్తోని స్ట్రోక్స్ ఓన్లీ. ఓకే, మళ్ళీ ఇక్కడ కొంచెం వైట్, కొంచెం ఎల్లో, మొత్తానికి చివర్లో కొంత రెడ్ షేడెడ్. జస్ట్ ఇట్లా ఇట్లా అద్దినట్టు చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, లోపల మళ్ళీ అవుట్ సైడ్ పెటల్స్ కూడా కనిపించాలి కదా. దానికోసం ఒక చిన్న స్ట్రోక్. ఓకే, ఈ విధంగా మనం ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత దీనికి కూడా ఏమి ఇవ్వాలి, మళ్ళీ ఆ పుప్పడి లాంటిది మనం చూపించాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రెడ్, ఓకే, ఈ విధంగా మీరు అది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ చేయండి. ఓకే, మన ఓపిక ఈ రెండు అయితే కంపల్సరీ ఉండాలి, పెట్టినాం. ఇంకా ఎక్స్ట్రా మనం మొగ్గలు అవి చేయాలంటే చూద్దాం. ఇప్పుడు నా వీడియో దాదాపు 25 నిమిషాలు అయింది. ఇంకా ఎంత టైం నేను ఇచ్చిన తర్వాత నాకు ఎక్స్ట్రా టైం ఉంటే ఎక్స్ట్రా లీవ్స్, ఎక్స్ట్రా బర్డ్స్, ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఇద్దాం. ఆ విధంగా మనం మీరు ఎగ్జామ్లో కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేజర్ టాపిక్ ఏదైతే ఉందో లీవ్స్ ఎలా పెయింటింగ్ చేయాలని చూద్దాం.
ఓకే, లీవ్స్ దగ్గరికి రండి. సరే, నాకు కలర్స్ కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఏదేది ఎంత వాడుతున్నానో మీకు తెలియాలని చెప్పేసి ఆ పేపర్ మధ్యలో పెట్టుకున్నా. మీరు అటువంటి ప్రయత్నం చేయొద్దు, ఎగ్జామ్లో మీకు అవి పోయే ప్రమాదం ఉంటుంది. ఈ అవుట్లైన్స్ అనేది రబ్ చేయండి. పెన్సిల్ లైన్ మళ్ళీ కలర్ వేసిన తర్వాత రిమూవ్ చేయడానికి ఉండదు. ఇందాక మీకు చూపించడం కోసం మాత్రమే నేను అది చేసిన. ఇప్పుడు ఆన్సర్ చేసే టైం అయింది కాబట్టి అది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కలరింగ్ అనేది చేద్దాం. కలరింగ్ అనేది ఇది ఎక్కువ వెడల్పు ఉంది కాబట్టి నేను ఫ్లాట్ బ్రష్ అనేది చూజ్ చేసుకున్నా. ఫ్లాట్ బ్రష్లో ఫస్ట్ వైట్ కలర్ తీసుకుంటున్నా. ఓకే, ఓన్లీ వైట్ కలర్ ఎంత తీసుకుంటున్నా, 25% తీసుకున్నా. తర్వాత లైట్ ఎల్లో తీసుకున్నా. ఈ లైట్ ఎల్లోని వైట్ మీదకి అప్లై చేస్తూ ఈ మధ్యలో మిడిల్ ప్లేస్ వరకు తీసుకొచ్చిన. ఓకే, తర్వాత లైట్ గ్రీన్ తీసుకుంటున్నా. ఈ లైట్ గ్రీన్ కూడా దాదాపు ఈ పైన కర్వింగ్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకొచ్చిన, కానీ కర్వింగ్స్లోకి లైట్ గ్రీను నేను అప్లై చేయట్లేదు. మొత్తానికి మళ్ళీ ఈ ఎల్లో ప్లస్ వైట్ ఏదైతుందో వైట్ మీది వరకు దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు డార్క్ గ్రీన్ తీసుకుంటూ డైరెక్ట్ స్ట్రోక్స్ ఇస్తా. చూడండి, కొంచెం రైట్. ఈ విధంగా స్ట్రోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఇందాక చెప్పినట్టు 3 కలర్స్ కూడా కొంతవరకు బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ లైన్స్ అవన్నీ కూడా కొంత ఒరిజినల్ లుక్ అనేది రావడానికి మనకి దోహదం చేస్తుంది. అయితే ఇంకా ఇక్కడ మంచి మీరు అది ఇవ్వాలి అనుకుంటే లోపల ఈ లైన్స్ అనేది ఇవ్వచ్చు. ఈ బ్రష్ అనేది జస్ట్ మీరు బ్యాక్ సైడ్తోని ఈ గీతలు అనేది ఇవ్వండి, కొంచెం నీట్గా అనిపిస్తుంది, చూడడానికి మంచి లుక్ వస్తుంది. అయితే చూడండి, ఎల్లో వైట్ అనేది కంప్లీట్ ఇక్కడ కనిపించకుండా చేసినాం. మళ్ళీ సెకండ్ సైడ్కి వస్తున్నా. ఇప్పుడు కూడా వైటే ఫస్ట్ నేను అప్లై చేస్తున్నా. ఈ వైట్ ఎల్లో కలిపి లైన్ మధ్యలో రావాలి, అదే మంచి లుక్ అనేది మనకి తర్వాత ఇస్తుంది. సో అది కంపల్సరీ మీరు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడి వరకు మళ్ళీ బ్రష్ రాకుండా చూడండి. రైట్, ఇప్పుడు సెకండ్ సైడ్ నుంచి నేను స్ట్రోక్ ఇస్తున్నా. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు ఓకే. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఎక్కడైతే కలర్ మనకి అప్లై కాలేదో ఆ ప్లేస్లో మళ్ళీ అప్లై చేయండి. ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కదా, సో ఇటువంటి చిన్న చిన్న ఏమైనా మిస్ అయితే అది అప్లై చేసుకోండి. తర్వాత
ఓకే, దీన్ని మళ్ళీ మనం దాంట్లో కలపాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే అవుట్లైన్ లాగా తీసుకుందాం. రైట్. ఇంకోటి, ఇది డార్క్ ఉండాలి, తెలియాలి. ఈ కటింగ్స్ అన్నీ కూడా విడివిడిగా ఉంది అనేది మనకి తెలియాలి. నెక్స్ట్ మళ్ళీ నేను సెకండ్ సైడ్ ఉన్నటువంటి లీఫ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ కోసం బ్రష్ వాష్ చేసుకుంటున్నా. మళ్ళీ వైట్ కలర్ తీసుకున్నా, మిడిల్లో అప్లై చేసిన, మిడిల్ నాట్ ఓన్లీ మిడిల్, ఆ యొక్క లీఫ్ ఏదైతే ఉందో ఆ దాని సైజులో దాదాపు 50% చేసిన. మిగతా 50% వచ్చేసి ఎల్లో చేస్తున్నా. కొంచెం దానికి ఎడ్జ్ వచ్చేసి లైట్ గ్రీన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ కలర్ తీసుకుంటున్నా. దాన్నే ప్యూర్ కలర్ అంటారు. ఈ విధంగా స్ట్రోక్స్ అనేది ఇవ్వండి. రైట్. వచ్చిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ వైట్ లైన్ వరకు దీన్ని వేస్తూ రైట్. వీలైతే ఇక్కడ కూడా ఈ లైన్స్ ఇస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ బ్రష్ అనేది క్లియర్గా వాష్ చేసుకోండి. ఇక్కడ కూడా వైట్ ఇస్తున్నా. ఏది ఒకేసారి ఒకే కలర్తో నింపొద్దు, అదొక్కటి మీకు తెలిసి ఉండాలి. ఈ 2-3 కలర్స్ ఉన్నప్పుడే మీకు ఈ పైన ఈ లోపల వైట్ అనేది బయట కొంచెం స్ప్రెడ్ అవుతూ నీట్గా కనిపిస్తుంది. మొత్తానికి వాటర్ తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు బ్రష్కి. అదొకటి ఎక్స్పీరియన్స్లోనే తెలుస్తుంది ఎంత తీసుకోవాలి అనేది. నాకు హ్యాండ్కి సైడ్ లేదు కాబట్టి కొంచెం కనిపించదు. ప్లస్ పైన మళ్ళీ వీడియో తీస్తున్నాము. పేపర్ రొటేట్ చేసుకుంటూ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది ఈ వర్క్. రైట్. ఈ విధంగా ఈ లైన్స్ అనేది ఇవ్వండి. లైన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ మనకు మేజర్గా ఉన్నటువంటి 2 లీవ్స్ కూడా అయిపోయింది. తర్వాత దానిపైన ఉన్నటువంటి చిన్న లీవ్స్ ఇదేదైతే ఉందో ఇవి చేద్దాం. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, కొంచెం వాటికి స్పీడ్గా వర్క్ చేద్దాం. అన్నీ కూడా అంతే, డైరెక్ట్ వైట్ అప్లై చేస్తున్నా, ఎల్లో అప్లై చేస్తున్నా. కింద మనం ఆల్రెడీ కలర్ వేసినాం, మన చెయ్యి అంటే మళ్ళీ అదే కలర్ మళ్ళీ పేపర్కి అంటుతుంది. సో అటువంటి చిన్న చిన్నవి మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి.
మిస్టేక్లో ఎక్కడైనా కలర్ పడింది మీకు పేపర్ మీద అంటే దాన్ని కవర్ చేయడానికి అక్కడ ఏదైనా ఒక చిన్న మొగ్గ లాంటిదా ఆకు లాంటిదా మీరు పెయింటింగ్ చేయొచ్చు. దాదాపు అది పడకుండా జాగ్రత్త పడడం బెటరు. నెక్స్ట్ సెకండ్ సైడ్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాటర్ కలర్స్ అన్నప్పుడు మాత్రమే మనము ఈ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇవన్నీ వాటర్ కలర్స్, ఇవి కూడా వాటర్ కలర్సే, కాకపోతే వాటిని పోస్టర్ కలర్స్ అని కూడా పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో అవి పోస్టర్ కలర్స్ వాడవద్దు అనేటువంటి పదం వస్తే సేమ్ పద్ధతి ఈ కలర్స్ యూజ్ చేయండి. దాదాపు ఆ పదం అయితే రాదు. మీరు ప్రాక్టీస్ 2 కలర్స్ ట్రై చేయండి, ఏది ఈజీ అయితే దాంతో కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ ఆపోజిట్ వైపు చేద్దాం. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఉన్నటువంటి కాండం తీసుకున్నాం. నెక్స్ట్ మనకి లీవ్స్ చేయడం అయిపోయింది, ప్లస్ ఫ్లవర్స్ అయిపోయింది. కాండానికి సంబంధించినటువంటి వర్క్ చేయాలి. చాలామంది కాండం అనగానే ఏం చేస్తారు అంటే కంప్లీట్ బ్రౌన్ కలర్తో ఫిల్ చేస్తారు. సరే, అది కూడా చూడడానికి బ్రౌనే ఉంటుంది కాబట్టి చేయొచ్చు, కానీ కంప్లీట్ బ్రౌన్ కాకుండా దానికి వన్ సైడ్ గ్రీన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, నేను డైరెక్ట్ బ్రౌన్ చేస్తున్నా, నో ప్రాబ్లం, మీరు కూడా బ్రౌన్ యూజ్ చేయొచ్చు. కానీ
బ్రౌన్ ప్లస్ కొంత గ్రీన్ మిక్స్ అవుతూ ఇది ఈ లీవ్స్ కాడలు కూడా దాంట్లో కలిసిపోయే విధంగా మనము దాని మీద కలరింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఆ రెండింటిని కూడా వీటి లోపల కలిసే విధంగా మనం షేడింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫ్లవర్స్కి కింద వైపున ఉన్నటువంటి ఏం చేస్తున్నా, మధ్యలో ఓన్లీ ఒక డార్క్ గ్రీన్ తీసుకుంటున్నా, సైడ్స్ మళ్ళీ ఎల్లోతోనే నేను చేస్తున్నా. సో దానివల్ల అదేమవుతుంది అంటే లైట్ గ్రీన్ లాగా అక్కడ అది చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ స్ప్రెడ్ అయింది. సో నేను దాన్ని కనిపించకుండా ఏం చేస్తా అంటే అక్కడ మరొక లీఫ్, ఒక చిన్న లీఫ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అనుకున్నాం కదా చిన్న చిన్న లీవ్స్ మనం ఎన్నైనా పెట్టవచ్చు. సో ఈ చిన్న లీవ్స్ ఏది తీసుకున్నా అవి ఎల్లో ప్లస్ లైట్ గ్రీన్ అంతే చూపించాలి, ఎందుకంటే అవి అప్పుడే చిగురిస్తున్న రూపంలో ఉండాలి. దానికి మనం డ్రాయింగ్ చేసి కలరింగ్ ఆ టైప్లో అవసరం లేదు. సో ఇవన్నీ కూడా అడిషనల్గా మనకి ఎక్కువ అందాన్ని ఇస్తాయి. ప్లస్ మనం చెప్పిన దానికంటే ఎక్కువ వర్క్ చేసినట్టు ఎగ్జామినర్కి కూడా దృష్టిలో పడుతుంది, కొంచెం మంచి మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు మీకు ఈ చిన్న చిన్నది పెద్ద టైం తీసుకోదు, కాబట్టి ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు అడిషనల్గా ఇస్తేనే మంచిది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఆ వచ్చినటువంటి ప్రతిదీ కూడా అంటే ఇక్కడ కలిసిపోవాలి. అవసరమైతే కొంచెం బ్రౌన్ మళ్ళీ తీసుకోండి, తీసుకుంటూ మళ్ళీ ఒకసారి
ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్తోని అక్కడక్కడ సన్నటి లేయర్లు వేసినట్టు, ఓన్లీ బ్రౌనే ఉంటుంది ఇది. ప్రతి లీఫ్కి స్టార్టింగ్లో ఉండాలి ఇది. ఇది మీకున్నటువంటి ఎగ్జామ్. నెక్స్ట్ చివర్లో అనుకున్నాం కదా, రైట్, డైరెక్ట్ గ్రీన్ కాకుండా కొంత వీలైతే ఇక్కడ కూడా కొంచెం ఓకే. ఇప్పుడు మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు దీంట్లో అవసరమైతే ఇంకేమైనా లెస్ చేయాలి అనుకుంటే లెస్ చేయొచ్చు. ఓకే, చూడండి మొత్తం ఈ విధంగా మీ యొక్క ఆన్సర్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ మరొక ఫ్లవర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.